సమస్య వచ్చినా ఆయన చేయాలనుకుంటే సొంత సమస్య కింద భావించి అది అయ్యే వరకు నిద్రపోయేవాడు కాదండి. అంత సాక్రిఫైడ్ మెంటాలిటీ అండి. రాజకీయాల్లో 40 సంవత్సరాలు బట్టి మేము ఆయనతో ఉంటున్నాం. రాజకీయంగా అంటే బాల్యం చూశారు, ఆయన యొక్క రాజకీయం చూశారు, ఆయన ఒక ఉద్యమం చూశారు. మొత్తం ఇవన్నిట్లో కూడా ఆయన అన్ని ఉద్యమాల్లో మేము ఉన్నాం సార్. అన్ని ఉద్యమాలు ఇంటి నిరాధి చేసినప్పుడు, పత్తిపల్లి నిరాధి చేసినప్పుడు అన్ని ఉద్యమాలు ఆయనతో పాటు మేము ఫాలో అవుతూనే ఉన్నాం. నిస్వార్థంగా చేసాడు అన్ని ఉద్యమాలు ఆయన సొంత రూపాయలతో ఖర్చు పెట్టి. అన్ని ఉద్యమాలు సక్సెస్ అయ్యండి, ఏది అన్సక్సెస్ఫుల్ లేదండి. ఈ ఉద్యమం ఫెయిల్ అయ్యింది అనేది ఏమీ లేదండి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే, ముందుకు అడుగు వేసాడంటే అది ఏదో అవ్వాలి తప్ప మధ్యలో వదిలేయడం కానీ, కార్యకర్తలు వదిలేయడం కానీ ఈ టైప్ మెంటాలిటీ కాదండి. కానీ ఆయన నాయకుడు మేము ఎలా కోల్పోయి ఉంటే ఈ రోజుని మాకు ఎంతో చాలా బాధాకరంగా ఉందండి. అది ఎలాగ అర్థం చేసుకోవాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదండి. నేను కూడా ఆయన చూడటానికి హైదరాబాద్ 2 సార్లు వెళ్ళామండి, చూసి వచ్చాం. ఆయనకి రావాల్సిన దేశం, ఆయన పోవాల్సిన దేశం కాదండి. మాకు ఎంత తీరని లోటు, స్నేహానికి తీరని లోటు అండి. ఈ రోజు కూడా ఇంకా మేము ఆయన ఈ పరిస్థితుల్లో ఉన్నాడా అని కూడా అనుకోవట్లేదండి. రోజు కలిసి ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ 9కి వచ్చేవాళ్ళం, మేము 1 గంట దాకా కూర్చున్నాం. ఈవినింగ్ 4కి వెళ్ళిన తర్వాత మేము రాత్రి 7-8 గంటలు డైలీ మా ప్రొఫెషన్ అది. మేము ఆయన సంబంధించి 10 మంది ఉంటేనే కానీ ఆయన బయట కూర్చున్నాడు కాదు. అంత అలాగే సొంత కొడుకులు తమ్ముళ్ళగా చూసారు తప్పండి మమ్మల్ని. ఇప్పుడు వేరే విధంగా ఏ కార్యకర్తను చూడలేదు. ఆయనకి ఈ ఉద్యమ స్ఫూర్తి ఎప్పుడు కలిగింది అంటే 10th దాకా మీరు 10th క్లాస్ ఉద్యమం స్కూల్ నుంచి ఆయన యాక్టివ్గా ఉండేవాడు, చాలా యాక్టివ్ పాత్ర. స్కూల్ నుంచి యాక్టివ్ పాత్ర అండి. తర్వాత వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత ఎమ్మెల్యేకి పెట్టించారండి. 78లో ఎమ్మెల్యేగా పెట్టించారండి. మొత్తం వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత వీళ్ళందరూ జనతా పార్టీ కార్యక్రమాలను బట్టి ఎమ్మెల్యేగా పెట్టించారండి. అప్పటి నుంచి అలా రాజకీయం స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత కొన్ని సిద్ధాంతాలు ఈయనకి సూట్ అవ్వక తిరుగుబాటు రావడంలో ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయండి. ఎక్కడికైనా సిద్ధాంతం అమలు జరగాలంతే. ఫైల్లో సంతకం పెట్టాలంటే జెన్యూన్ సీఎం చెప్పిందే జరగాలి. సీఎం కదా, సీఎం కూడా వచ్చేసి ఈ ఆర్డర్ను రిమూవ్ చేయండి, ఇంక రిమూవ్ చేసి సీన్ లేదండి. ఆయన ప్రతి దాంట్లోనే పోరాటే పతిమ రాజీలేని నాయకుడు అండి. అదైనా రీజనబుల్ అయిన సిద్ధాంతం అండి. అన్రీజన్గా మాట్లాడటం, అడ్డుదాలను మాట్లాడటం కాదండి. నాయకులు అందరిలో కల్లా మంచి స్ఫూర్తి అండి నాయకుడు. ఏ పార్టీలో ఎక్కడెక్కడున్నా అందరికీ న్యాయం చేశాడండి. అన్యాయంగా చేయలేదు, ఆయన సంపాదించుకోలేదు. మా కార్యకర్తలు కూడా మేము మా పైసలతో స్వతహా తిరిగి చేసాం తప్ప క్యాస్ట్ అనే సమస్య ఉండేది కాదండి. బీసీలు, ఎస్సీలు అందరినీ కలుపుకుని తిరిగి మనస్తత్వం గల మనిషి అండి ఈరోజు. అది మళ్ళీ ఓకే. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో లైవ్ అయిపోయింది, మళ్ళీ లైవ్ మళ్ళీ ప్రస్తుతం ముద్రగడ్నే చూసేందుకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ వెళ్తున్నారు. సార్ చెప్పండి, ముద్రగడ గారితో ఏంటి మీకున్న అనుబంధం? నాకే కాదు, ఈ జిల్లాలో అందరికీ కూడా మంచి అనుబంధం ఉంది ఆయనతోటి. అందరికీ కూడా మంచి పలకరింపు కానీ, ఆప్యాయత కానీ ఇవన్నీ కూడా ఆయన ఉన్నారు. అందరితోటి కూడా మంచి అనుబంధం. పెద్దల్లో పెద్దగా, చిన్నల్లో చిన్నగా ఉండి అందరితోటి కూడా చాలా ఇదిగా ఉండేవారు. ఆయన ఎవరినైనా సరే ఒకే స్థాయిగా చూసే వ్యక్తి అయినా మా నిజాయితీకి మారుపేరుగా ఆయన రాజకీయ జీవితం అంతా గడిచింది. ఖచ్చితంగానే అదే ప్రజల గుండెల్లో నిలబడిపోయారు. మీ నాన్నగారు ముద్రగడ గారు కూడా ఒక మంచి కాపు నాయకులుగా కూడా పేరుంది. ఇద్దరి మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. ఖచ్చితంగానే ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. ఏ సలహాలన్నా ఇద్దరు మాట్లాడుకుని తీసుకునే పరిస్థితి ఉండేది. ఆ అనుబంధం అయితే ఇద్దరికి ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ చెప్తున్న పరిస్థితి, ముద్రగడ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉంది. దానికి సంబంధించి కాపు సంబంధించిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మా నాన్నగారు ఇద్దరు కలిపి పనిచేశారని చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.
దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే మరి మన ముద్రగడ పద్మనాభం గారు మరణం మరి అందరినీ కూడా చాలా దిగ్భ్రాంతి చేకూర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి జిల్లాలో. అలాగే ఆయనదైనటువంటి శైలిలో చాలా చక్కగా మరి రాజకీయాల్లో అంచెంచెలుగా ఒక స్థాయికి వెళ్ళి మరి ఎదురులేనటువంటి నాయకుడిగా మంచి పేరు తెచ్చుకొని మరి మాకులాంటి వాళ్ళకు కూడా కొన్ని పదవుల్లో మాకు సహాయ సహకారాలు ఇచ్చి మమ్మల్ని కూడా మెట్లెక్కించినటువంటి మహానుభావుడు. మరి మేము చిన్న వయసులో కూడా అక్కడికి వస్తే గేటు దగ్గర నుంచి తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి టిఫిన్ పెట్టి ఎంతో ఆప్యాయత, ఆదరణ, అభిమానంతో చిన్న పెద్ద అనేటువంటి వ్యత్యాసం లేకుండా ఎవరినైనా సరే గౌరవించటం, ఆయన గౌరవించబడటం, అంతేకాకుండా ఏదన్నా పట్టుదల కార్యదీక్షతో అభివృద్ధి చేయటం కానీ సంక్షేమం చేయటం కానీ ఏదైనా సరే మరి సాటుమాటు మాటలు కాదు, మరి డైరెక్ట్గా మరి ఉన్నది ఉన్నట్టు బద్దలుకొట్టేటువంటి అలవాటు ఆయనకు ఉంది. కాబట్టి ఆయన మరి రాష్ట్రంలోనే ఆయనతో ఒక ప్రత్యేకత ఉంది. మరి ఆ స్థాయిలో మరి ఇంకొకడు మరి సాగలేనటువంటి పరిస్థితి ఉందో ఆయనే సాటి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఆయన లేనటువంటి లోటు మా అందరికీ కూడా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి నిన్నటి రోజున మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మరణించడం చాలా బాధాకరం. మరి ఆయన గతంలో ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, పార్టీకి చేసినటువంటి సేవలు కానివ్వండి, అన్ని విధాలుగా కూడా కావలసినటువంటి మనిషి. మరి అలాంటి ముద్రగడ పద్మనాభం గారిని నిన్న కోల్పోయినందుకు యావత్ ప్రపంచం అంతా కూడా చాలా బాధాకరంగా ఉంది. మరి అలాంటి నాయకుడు అతిథిగా చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఆ నాయకుడు గురించి చెప్పాలంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి కులాలకి మతాలకి అతిథిగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారిని మనం తెలుసుకోవచ్చు.